సో విన్నర్ 24th రిలీజ్ అవుతుంది. వెరీ హ్యాపీ హోల్ టీమ్. అందుకే ఇంత జనరల్గా ఒక మంచి సినిమా అని అనిపిస్తేనే జనరల్గా ప్రమోషన్స్ అన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కడ వెనకాడరు. సో అది ఒక గుడ్ సైన్ ఒక సినిమాకి. సో మీకు అందరికీ తెలుసు విన్నర్ ఆల్రెడీ ఆడియో పరంగా ఇట్స్ డన్ వెరీ వెరీ గుడ్. అట్లా అనసూయ సాంగ్ కానీ, సితారా సాంగ్, పిచ్చోన్ అయిపోయా, పీజీ సెంటర్, సో అన్ని సాంగ్స్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ రియలీ వెల్. బజరంగ బలి సాంగ్ సరే సినిమాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్. సో నాకు గోపికి 4th ఫిలిం బాడీ గార్డ్, బలుపు, పండగ చేసుకో, నవ్ విన్నర్. సో సాయితో సో గోపితో ఆ జర్నీ ఫెంటాస్టిక్ జర్నీ. మా ఇద్దరికి వేవ్ లెంత్ కమ్అట్ రియలీ రియలీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లాన్ చేసుకొని తక్కువ టైమే బట్ పర్వాలేదు అయితే చాలా బాగా వచ్చింది. ఆర్ఆర్ కూడా చాలా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఇంకా క్లైమాక్స్ సీన్స్, దాని ఇంటర్వెల్ సీన్స్, దాని తర్వాత ఫాదర్ ఎమోషన్స్ అన్నీ అంటే గోపి చాలా చాలా వరకు ఎక్స్ట్రాడినరీగా క్యారీ చేశాడు సినిమాని. కామెడీ కానీ అటు ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ సో బ్యాలెన్స్ చేశాడు. సో అతను ఇప్పుడు సినిమా చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎవ్రీ ఆడియన్స్ని కవర్ చేస్తుంది సినిమా అనే ఒక నమ్మకం ఉంది. దెన్ కమింగ్ టు హీరో సాయి సాయి ఫస్ట్ మాది తిక్కతో స్టార్ట్ అయింది, తిక్కగా స్టార్ట్ అయింది మా ఇద్దరు జర్నీ. బట్ విన్నర్లో డెఫినెట్గా పెద్ద విన్నింగ్ కాంబో అయిపోతాం ఇద్దరం. సో అది తెలుస్తుంది ఆల్రెడీ, వీ కెన్ ఫీల్ దట్. సాంగ్స్ జరిగేటప్పటి నుంచి వీ హ్యాడ్ దట్ ఎనర్జీ. సో తేజ్తో ఆల్వేస్ ఇట్ విల్ బీ అ గ్రేట్ వర్కింగ్ ఫర్ తేజ్ ఆల్వేస్. సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ గాడ్ and everything for getting me Tej in my life. And thanks Tej, thanks so much for the great support and energy. And Rakul, మళ్ళీ రకుల్తో 5th ఫిలిం సరైనోడి తర్వాత మళ్ళీ రకుల్తో ఇప్పుడు ఇదన్నమాట విన్నర్. సో చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయి. షీఈస్ డన్ రియలీ రియలీ గుడ్. అండ్ ఈ సినిమా చాలా షీఈ్ లుకింగ్ వెరీ న్యూ, వెరీ కొత్తగా ఉందని చెప్పొచ్చు. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ చోటా కే నాయుడు గారు. చోటా గారితో బృందావనం తర్వాత ನಾವು నాయక్, దాని తర్వాత విన్నర్. సో రెండు బృందావనం అండ్ నాయక్ మీకే తెలుసు విజువల్గా ఎంత బాగా పేరు వచ్చిందని. సో అంతే పేరు వస్తుంది ఈ సినిమా కూడా చోటా గారికి. యూ గెట్ అ గుడ్ నేమ్, వెరీ గుడ్ నేమ్. సీన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా తీశారు. లొకేషన్స్ అంతా అరకు లొకేషన్స్ అంతా అబ్రాడ్ లాగా ఉండింది. సో రియలీ చోటా గారు, హ్యాట్స్ ఆఫ్ టు చోటా గారు ఫర్ ఈ క్విక్ టైంలో, ఇంత షార్ట్ టైంలో ఇంత ఫెంటాస్టిక్ విజువల్స్ చేయడం, డైరెక్టర్కి సపోర్ట్ చేయడం, సేమ్ టైం ప్రొడక్షన్ టీమ్కి అంత హెల్ప్ చేయడం. సో ఇట్స్ రియలీ గ్రేట్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ వన్ టు హ్యావ్ చోటా గారు. థ్యాంక్స్ చోటా గారు. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. సో బుజ్జి గారితో ఆఫ్టర్ రేసుగురం మళ్ళీ లక్ష్మీ నరసింహ సినిమా, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. సో రేసుగురంతో బుజ్జి గారితో స్టార్ట్ చేశాను, నవ్వు అగైన్ విన్నర్. సో రెండు సక్సెస్ఫుల్ సినిమాస్ చేశానని చాలా సంతోషంగా ఉంది. అండ్ ఠాగూర్ మధు గారితో దీని ముందర టైగర్ చేసాం. ఆల్రెడీ మధు గారితో చాలా పెద్ద రిలేషన్ ఉంది. సో ఆయన ఠాగూర్ సినిమా ప్రొడక్షన్ చేసినప్పుడే నేను మణి గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచే వీ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్. అప్పుడప్పుడు మీట్ చేయడం, కలవడం, హైదరాబాద్ వస్తే లంచ్ డిన్నర్కి అంతా వెళ్ళడం. సో ఇట్స్ గ్రేట్ ఎనర్జీ టు వర్క్ విత్ మధు గారు. సో వీళ్ళిద్దరూ కలిసి సినిమా ప్రొడ్యూస్ చేయడంలో we feel really happy, and me and Gopi and Sai will be ever grateful to Tagore Madhugar and Bujji Garu for the extraordinary planning and a very strong release. So మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. చాలా గొప్ప రోజు. సేమ్ టైం వీఆర్ రియలీ హ్యాపీ దట్ ఒక మంచి రోజున ఒక మంచి మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చే సినిమా మీకు వస్తుందని చాలా సంతోషంగా ఉంది.